నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం గుంటూరు జిల్లా తెనాలిలో తెలంగాణ హైకోర్టు జస్టిస్ గురుజాల రాధారాణికి మొవ్వా విజయలక్ష్మి స్మారక పురస్కారం లభించింది. రామకృష్ణ కళాక్షేత్రంలో మొవ్వా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన పురస్కార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ ప్రఖరై జైన్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విచ్చేశారు. అతిథుల నుండి జస్టిస్ రాధారాణి పురస్కారాన్ని అందుకున్నారు. విద్యార్థులు భవిష్యత్ సవాళ్లు అనే అంశంపై రాధారాణి ప్రసంగించారు. చదువు వినూత్న ఆలోచన ధోరణి నేర్పేలా ఉండాలని, చదువు అంటే మార్కులు ఉద్యోగం మాత్రమే కాదని, మానసిక వికాసం కోసం ప్రతి ఒక్కరూ ఇష్టమైన రీతిలో చదువుకుని వృద్ధిలోకి రావాలని రాధారాణి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చైతన్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, రవాణా శాఖ మాజీ అడిషనల్ కమిషనర్ శీలం గాంధీ, అమృతసాయి ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతి కార్యక్రమం జరిగింది. అందరూ కూడా ప్రతి ఒక్క అతిథి కూడా హై స్కూల్ శ్రీ మొవ్వా సత్యనారాయణ ఒక స్కూల్ నుంచి కూడా పోటీగా నలుగురు వచ్చారు. చాలా సంతోషం. తెనాలి అంటే ఇక్కడ సీతారామయ్య గారి అమ్మాయిగా నన్ను గుర్తించడం అన్నది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. అందరూ కూడా నాన్నగారిని తలుచుకోవటం, వేదిక మీద ఉన్న వారందరూ, అది వారికి నా తరపు నుంచి నేను ఇచ్చిన గౌరవంగా అనుకుంటాను. మా నాన్నగారికి వాళ్ళ అమ్మాయి ఈ స్థానంలో ఉండటం, ఆయన 2020లో చనిపోయారు. మొన్న కరోనా పీరియడ్లో నా ఎదుగుదలని చూశారు నాన్నగారు, కానీ అంత తెలియని స్థితిలో కూడా ఉండిపోయారు. అల్జిమర్స్ వ్యాధితో ఆయన ఎక్కడ ఉంటున్నాము, పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారు అనే వాటికి అతీతంగా ఉన్నారు. ఆ రకంగా కానీ వారి అమ్మాయిగా నన్ను తెనాలి వారందరూ గుర్తించి ఈ సన్మానం చేయటం, మా అమ్మ కూడా 2001లో చనిపోయారు. నాకు చాలా సంతోషం. తెనాలి అంటే ఇక్కడ సీతారామయ్య గారి అమ్మాయిగా నన్ను గుర్తించడం అన్నది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎన్నికల్లో ప్రజలు